అట్లాగే గోధుమలతో పూజ చేయొచ్చు, అట్లాగే అన్నాభిషేకం చేయొచ్చు. అక్కడ మామూలుగా పెసలతో, కందులతో, అట్లాగే మనకి నవధాన్యాలయ వీటన్నింటితోటి పూజ చేయొచ్చు. ఇది పనికొస్తుంది, అది పనికిరాదని తేడా లేదు. అక్కడ కాశీలో అక్కడ ఈ చిలకల దుంపలు వస్తే వాటిల్ని ఇస్తారు, అట్లాగే క్యారెట్ వస్తే క్యారెట్ ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఏది వస్తే అది. వాళ్ళందరూ కూడా విశ్వేశానికి వెళ్ళరండి. అందరూ ఊళ్ళో వాళ్ళు ఎవరు లోకల్స్ పెద్దగా పోరు, ఎంతో 10 మంది పోతారు. ఎక్కడ ఏ లింగం ఉంటే ఆ లింగానికే పూజ చేస్తారు. అక్కడ దాకా వెళ్ళరు వాళ్ళు. ఈ రద్దీలు ఎవడి పనులు ఆడుకుంటాయి. ఓ చిన్న జంబు, కాసిన నీళ్ళు, ఇంట్లో జమ్మి చెట్టు ఉంటుంది, చాలు. ఇది అలవాటు చేసుకోవాలి. ఏదో రద్దీకి వెళ్ళిపోయి ఆ తోసేసుకొని పక్కాడిని మనం తిట్టి, మన వాడు తిట్టి, పోలీసుల్ని కొట్టబోయి ఎందుకింత హడావిడి అక్కర్లేదు. అట్లాగే మనకి రాజికా పూజనం శంభో శత్రోర్మృత్యుకరం స్మృతం సార్షపానాం తథా లక్ష్యం ఫలైర్వింశతి సంఖ్యయా. నల్ల ఆవాలతో పూజ చేయొచ్చు. ఇవి మృత్యువుని తొలగించేటువంటివి. అట్లాగే తెల్ల ఆవాలు 1,00,000 పూజిస్తే మన శత్రువుని పోగొడతాడు. కంది చెట్టు ఉంటుందే, ఆ ఆకును కోసి పూజ చేయొచ్చు. ఎంత సులభుడో చూడండి. అది చాలా విశేషమైనటువంటిది. మిరియాలతో పూజించవచ్చు. నిర్గుండీ కుసుమే నూనం తథైవ కథితం బుధై కన్నికారే తథా మానం శిరీష కుసుమే పునః. సింధూర పుష్పాలు, అట్లాగే కొండగోగు పూలు, దివిసిన పూలు, ఇవన్నీ కూడా సమర్పించవచ్చు.